నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాదులో గత 7 ఏళ్లుగా హై రైజెస్ పండుగ జరిగింది. హై రైజ్ అమ్మాలని, అమ్ముడు పోవాలని బిల్డర్లు తమ వంతు కృషి చేస్తుంటే గత ప్రభుత్వం కూడా బిల్డర్లకు చేదోడు వాదోడుగా ఉండి చాలామంది బిల్డర్లకు పరోక్షంగా సహాయం అందించి ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని ఒక ప్రభుత్వం తమ భుజస్కంధాలపై దాదాపు 7 ఏళ్ళు నడిపించింది. ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని తమ వంతు కాకున్నా, తమ డ్యూటీ కాకున్నా ఆదుకోవడం అన్యాయం. ఎందుకంటే వందలాది ఇండస్ట్రీస్ ప్రభుత్వ సహకారము, సహయోగం లేకుండా మ్యాక్సిమం ఇండస్ట్రీస్ లాస్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక బర్నింగ్ క్వశ్చన్ వెస్ట్ హైదరాబాద్లో, గుర్గాం లాంటి ఏరియాలో లేదా బెంగళూరులో ఇప్పుడు సైలెంట్గా ప్రజల్లోకి ఒక డౌట్ బలంగా వెళ్తుంది. అదేమంటే బయ్యర్ సూపర్విజన్ లేకుండా ఈ కన్స్ట్రక్ట్ అయిన హై రైజెస్ ఎంతవరకు నాణ్యతను పాటిస్తున్నాయి? అసలు ఈ డౌట్ మనం 2.5 years నుంచి హై రైజెస్ పోరాటంలో భాగంగా మనము చిత్ర విచిత్రమైన వందలాది క్వశ్చన్స్ ఈ హై రైజెస్ క్వాలిటీపై వేస్తూనే ఉన్నాం. ఈ క్వాలిటీ, ఈ క్వాంటిటీ అంటే విస్తీర్ణం, అంటే నాకు తెలిసిన మటుకు హై రైజెస్లో ప్రతి 5-4 ఫ్లోర్లకు ఆ బిల్డింగ్ పరిమాణము, దాని ఎత్తులు, దాని క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాలమానము పెరుగుతుంటే దాని క్వాలిటీ తగ్గుతుంది అని నా పరిశోధనలో తెలియదు. సరే, నా పరిశోధన, నా ఇది పక్కన పెడదాం. అది ఎలాగో ఖచ్చితంగా ఏదో రోజు బయటపడుతుంది. రీసెంట్లీ గత 5 ఏళ్లుగా 5 years నుంచి ఎవరు ఈ గుర్గాం, హైదరాబాద్, బెంగళూరు, అవుట్స్కర్ట్స్ ఆఫ్ ముంబై ఇలాంటి ప్లేసెస్లో పెద్ద ఎత్తున హై రైజెస్లో అమ్మకాలు జరిగాయి. ఈ 4 సిటీస్లో అంటే చాలా బెటర్ ఉంది. క్వాలిటీ వైజ్ కంపేర్ చేస్తే బెంగళూరు అంటే ఈ హ్యాండ్ ఓవర్
క్వాలిటీలో అగ్రగామిగా ఉంది. అక్కడ కూడా అక్రమాలు ఉన్నాయి. కానీ ఈ గుర్గావ్, హైదరాబాద్, ముంబైలో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కంపేర్ చేస్తే బెంగళూరు స్లైట్లీ బెటర్. అయితే ఈ హై రైజెస్లో వర్స్ట్ క్వాలిటీ ఆఫ్ హై రైజెస్ మనము ఈ సర్వే ప్రకారం కొనుగోలు చేసినాక ఇంటీరియర్స్ కాకముందు లేదా సెమీ ఫినిష్డ్ అంటే బిల్డరే తన వంతు ఫర్నిషింగ్స్ అంటే కబోర్డులు అటువంటివి లోపల ఇంటీరియర్స్తో సహా హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్స్, దాని రేంజ్ 70 లక్షల నుంచి 6 కోట్ల వరకు కొనుగోలు చేసిన ఫ్లాట్స్ యొక్క క్వాలిటీ కొన్న తర్వాత టెస్ట్ చేశారు. అంటే ఎవరెవరు ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్వాలిటీ ఆడిట్కి పర్మిట్ చేశారు. వాళ్ళు తాము ఒప్పుకొని ఈ ఆడిట్కి ఒప్పుకున్నారు. ఈ 4-5 నగరాల్లో ఈ హైరైజ్ ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒకటేమంటే అతి ప్రమాదకరమైన, చాలా ఫాస్ట్గా క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేయకుండా ఫాస్ట్గా హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాపర్టీస్ గుర్గావ్ అంటే ఎన్సిఆర్ రీజన్ అది నంబర్ 1గా నిలిచింది. అంటే క్వాలిటీ పట్టించుకునే నాథుడు లేడు. ఈ గుర్గావ్ రీజన్లో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో హైరైజ్లు కనీస నిబంధనలు పాటించకుండా, బేసిక్ స్ట్రక్చర్లో కనీస నిబంధనలు పాటించకుండా హై రైజెస్ కట్టి ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో మంచి ఇదేమంటే హైదరాబాదు ఈ బ్లండర్స్లో 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాదులో గత 5 ఏళ్లుగా అమ్ముడుపోయిన హైరైజెస్ దాంట్లో స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తుంది. కాంపిటీషన్ వల్ల హైదరాబాదులో అంటే బయ్యర్కి నెగోషియేట్ చేయాలంటే ప్రైస్ రిడక్షన్ చేయాల్సి వస్తుంది అనే ఒక నెపంతో ఫ్లాట్ ఖరీదు ఏమున్నా ఎంతున్నా దాని క్వాలిటీ అండ్ మెటీరియల్స్ సేమ్గా వాడారు. కొన్ని చోట్ల ఇనీషియలీ నాన్ లగ్జరీ అని కట్టి అమ్మేసరికి లగ్జరీ సెగ్మెంట్లో పెట్టి అమ్మేసింది. అంటే ఇలా చేయడంలో
ఒక ఫ్లాట్కు లగ్జరీ నాన్ లగ్జరీకి ఆన్ అన్ యావరేజ్ 50 లక్షల నుంచి 90 లక్షల తేడా వచ్చింది. అంటే అదే ఫ్లాటు అదే క్వాలిటీ, పేరు చేంజ్. ఎప్పుడు పేరు చేంజ్? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆ హైరేస్ కట్టాక దాన్ని లగ్జరీ సెగ్మెంట్లో చేశారు. జస్ట్ పేరు చేంజ్ చేసినందుకు 50 నుంచి 90 లక్షలు జనాలకు ఎక్కువ పడ్డది. ఈ సర్వేలో బేసిక్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్, అదే కాకుండా ఫైర్ సేఫ్టీ నార్మ్స్, అదే కాకుండా లిఫ్ట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, అమ్యూనిటీస్ యొక్క క్వాలిటీ, స్విమ్మింగ్ పూల్లో వాటర్ యొక్క క్వాలిటీ, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ, అమ్యూనిటీస్ యొక్క మెయింటెనెన్స్ యొక్క క్వాలిటీ, హైరైజ్ స్ట్రక్చర్స్లో అబౌవ్ 10 ఫ్లోర్స్ విండోస్ డోర్స్ యొక్క క్వాలిటీ. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ సర్వే జరిగింది. 10 ఫ్లోర్స్ పైన ఫ్లాట్స్ తీవ్ర ఒత్తిడికి, గాలి ఒత్తిడికి, వాన ఒత్తిడికి, సూర్యుడి వేడి ఒత్తిడికి, భయంకరమైన ఒత్తిడికి గురవుతున్నాయి. వాటి క్వాలిటీ ఎలా ఉంది? ఫస్ట్ 3 ఫ్లోర్స్ యొక్క పరిస్థితులు, పైన టాప్లో ఉన్న 5 ఫ్లోర్స్ పరిస్థితులు కంపేర్ చేశారు. అంటే ఏకకాలంలో కొన్నారు కనుక ఇప్పుడు గ్రౌండ్ 5 ఫ్లోర్స్ ఎలా ఉన్నాయి, టాప్ 5 ఫ్లోర్స్ ఎలా ఉన్నాయి. చాలామంది బిల్డర్లు టాప్ ఫ్లోర్స్ ప్రీమియం ప్రైస్, మీకు సిటీ వ్యూ ఉంటుందని జనాల చెవిలో పూలు పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ ప్రిఫర్ చేసే వాళ్ళని కూడా పైన దొబ్బేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ, పెయింట్ క్వాలిటీ, లోపల ఈ షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, షేర్ వాల్ టెక్నాలజీకి 100 ఏళ్ల గ్యారంటీ అని చెప్తున్నారు. ఈ గ్యారంటీ పక్కన పెడితే ఈ షేర్ వాల్ టెక్నాలజీ యొక్క వాల్ థిక్నెస్ ప్రతి 5 ఫ్లోర్స్కి చాలా చేంజ్ అయింది. ఈ 30 to 40 ఫ్లోర్ స్ట్రక్చర్స్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రైస్, ఇవి 3 ఆ బిల్డింగ్ కడతా ఒరిజినల్ ప్లాన్ నుంచి డైవర్ట్ అవుతా వచ్చింది. అంటే ఒరిజినల్ అప్రూవల్ ఎలా తీసుకున్నారో ఆ అప్రూవల్కి ఫినిష్డ్ బిల్డింగ్కి ఏ సంబంధం లేదు. పైన కప్పు యొక్క థిక్నెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేశారు. ఈ షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి ఈ వాల్ థిక్నెస్ కూడా భయంకరమైన తేడా వచ్చి కార్పెట్ వాల్యూలో కూడా చాలా తేడాలు వచ్చినాయి. బాల్కనీ
నంబర్ ఆఫ్ బాల్కనీస్, కొన్ని బిల్డింగ్స్లో బాల్కనీ కోసం టోటల్ ఫ్లాట్ స్ట్రక్చర్ని మార్చి, దాని ఏరియాని మార్చి సైలెంట్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొన్ని బిల్డింగ్స్లో మోడల్ ఫ్లాట్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్. అసలు ఈ మోడల్ ఫ్లాట్లో కబోర్డ్స్, వంట గదిలో ప్లాట్ఫామ్స్, అది కాకుండా అడ్డుగోడలు, సపరేషన్ వాల్స్, సపరేషన్ ఆర్చెస్, అంటే దీని ప్లేస్మెంట్ కూడా భయంకరంగా చేంజ్ అయిపోయింది. కానీ బయర్స్ ఎవరు పట్టించుకోలేదు. ఈ సర్వేలో బయర్ స్ట్రక్చరల్ చేంజెస్తో పాటు ఇంటర్నల్ ఫర్నిషింగ్స్ లేదా ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్, పైప్ లైన్స్, అదే కాకుండా ఈ డ్రైన్ పైప్స్ లొకేషన్ ప్లస్ ఈ ఓపెన్ వెంటిలేషన్ ప్లస్ ఈ సన్ రేస్ లోపల రావాలని జనాల చెవిలో భయంకరమైన పూలు పెట్టారని ఈ సర్వేలో తేలుతుంది. హైదరాబాదులో వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ మ్యాక్సిమం ల్యాండ్ వాల్యూగా చూపించి వాల్యూ ఆఫ్ ది ఫ్లాట్ అంటే వాల్యూ ఆఫ్ ది ఫ్లాట్ మ్యాక్సిమం కాంపోనెంట్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్. అయితే ఈ బ్యాలెన్స్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఫ్లాట్ అది తాను తక్కువ మార్జిన్స్ ఉన్నట్టు చూపించి అతి చెత్త క్వాలిటీ ఫ్లాట్లు చాలామంది మెజారిటీ బయర్స్ నెత్తిన రుద్దడం జరిగింది. చాలామందికి ఒక 12 to 14 ఫ్లోర్ హైరైజెస్లో బ్రిక్ వాల్ ఫినిషింగ్ అంటే 10 to 12 హైట్ ఉన్న హైరైజెస్లో బ్రిక్ వాల్ ఫినిషింగ్ అనే కాంట్రాక్ట్లో ఉంటే ఈ సిమెంట్ బ్లాక్ ఫినిషింగ్ చేసి హ్యాండ్ ఓవర్ జరగడం జరిగింది. దీనివల్ల కార్పెట్ ఏరియా ఇష్యూస్, ప్రామిస్ చేసిన ఎస్ఎఫ్టీ రాకపోవడమే కాకుండా పోస్ట్ సేల్స్ వాళ్ళకు ఈ ఇంటీరియర్స్ చేసినాక యాక్చువల్ ఏరియా మిగిలిందో అది చాలా తక్కువ ఉంది. వాళ్ళు స్టూడియో ఫ్లాట్స్ చూసి ఈ ఫ్లాట్స్ బుక్ చేసినాక ఈ బ్రిక్ వాల్ ప్రామిస్ చేసి సిమెంట్ బ్లాక్స్ యూజ్ చేసి ఫినిష్ చేసేసి ఇచ్చినాక ఇంటీరియర్స్ చేపించినాక యాక్చువల్ కార్పెట్ ఏరియా ఉందో దానికి దీనికి ఏం పొంతన లేదు. అంటే ఇరుక్కుపోయాక ఎవడేం చేయలేడు కనుక చాలామంది సైలెంట్గా ఉండిపోయారు. ఈ హ్యాండ్ ఓవర్ చేసిన కొత్త ఫ్లాట్లు హైదరాబాదులో సర్వే చేస్తే 92% ఆఫ్ ది ప్రాపర్టీస్ 92% హైరైజ్
ఫ్లాట్స్ యూజ్డ్ డిట్టో మెటీరియల్. అంటే వందలాది మంది హైరైజ్ బిల్డర్స్ ఏ బ్రాండ్, ఏ సిమెంటు, ఏ ఇది వాడినరో, ఫ్లోరింగ్కి వాడినరో, ఏ యాక్సరీస్ వాడినరో, ఏ బాత్రూమ్ ఫిట్టింగ్స్ వాడినరో, అంటే పదుల సంఖ్యలో బిల్డర్లు యూజ్ చేసిన సేమ్ బ్రాండ్స్ మాస్ ప్రొడక్షన్ అయి అందరూ ఒకే సప్లయర్ దగ్గర నుంచి పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూపీవీసీ విండోస్, డోర్స్, ఫ్లష్ డోర్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఒక ప్రాక్టికల్ సర్వేలో ఆథరైజ్డ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ని తీసుకుపోయి ప్రాక్టికల్గా బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఇంటీరియర్స్, పైప్ లైన్స్ ఇవన్నీ చెక్ చేపిస్తే దాదాపు 40% హైరైజెస్లో, ఫ్లాట్స్లో ఫేక్ బ్రాండ్స్ యూజ్ చేయడం జరిగింది. అంటే కాస్ట్ కటింగ్ కోసం పైప్ లైన్ల దగ్గర నుంచి, బాత్రూమ్ ఫిట్టింగ్స్ నుంచి, సింకుల వరకు మాస్ ప్రొడక్షన్ ఎంత అయిందంటే అందరూ ఒక ఆయన దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చులో మీకు ఇచ్చేస్తారు. ఎవరు బాత్ ఫిట్టింగ్స్, ఇంటర్నల్ పైప్ లైన్ కనెక్షన్స్ గ్యారంటీ వారంటీ ఎవడు అడగడు కనుక కట్టి హ్యాండ్ ఓవర్ చేయడం వీళ్ళ బాధ్యత కనుక దాదాపు 40% ప్రాపర్టీస్లో ఫేక్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇంకో పెద్ద అతి దారుణమైన థింగ్ ఏం జరిగిందంటే ఈ కాంట్రాక్ట్లో ఎక్కడ ఫలానా మెటీరియల్ యూజ్ చేస్తాము అని చెప్పారు కానీ దాని పరిణామం, దాని లెంత్, బ్రెడ్త్, పరిమాణం అంటారు కదా, పరిమాణము, గ్లాస్ యొక్క థిక్నెస్, అల్యూమినియం యొక్క థిక్నెస్, డోర్స్ యొక్క థిక్నెస్, డోర్ మెటీరియల్ కానివ్వండి, ఇంటర్నల్ స్టీల్ యూసేజ్ కానివ్వండి, ఏ బ్రాండ్ స్టీల్ యూజ్ చేస్తారో చెప్పారు. అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ అందరూ ఈక్వల్గా పంచుకొని కట్టుకున్నారు. 40% హైరైజెస్లో ఫిట్టింగ్స్ ఫేక్. బేసిక్ స్ట్రక్చర్ డీవియేషన్ గుర్గాంలో ఎక్కువ ఉంది. ఇంటర్నల్ ఫిట్టింగ్స్ డీవియేషన్ హైదరాబాదు టాప్లో ఉంది. అంటే ఒక ప్రైస్ స్ట్రక్చర్ అబ్జర్వేషన్ 70 లక్షల నుంచి సుమారు 4-5-6 కోట్ల వరకు ఫ్లాట్లు స్టడీ చేశారు. ఈ 70 లక్షల ఫ్లాట్కు, 1.5 కోటి ఫ్లాట్కు, 3 కోట్ల ఫ్లాట్కు, 6 కోట్ల ఫ్లాట్కు అసలు ఏం డిఫరెన్స్ ఏముంది? దీనికి దానికి వ్యత్యాసం ఏముంది? వీళ్ళు స్టడీ చేసిన దాంట్లో 70 లక్షల నుంచి 3 కోట్ల ఫ్లాట్కు సేమ్ మెటీరియల్, సేమ్ బ్రాండ్, సేమ్ ఏరియా. ఒక కార్పెట్ ఏరియాలో ఒక 10-20 ఎస్ఎఫ్టీ అక్కడిక్కడ అవుతుండొచ్చు. ఈ 70 లక్షలకు 3 కోట్లకు ఒక రూమ్లో ఒక 10-20 ఎస్ఎఫ్టీ డిఫరెన్స్తో
3 కోట్ల ఫ్లాటుకు ఈ 70 లక్షల ఫ్లాట్ క్వాలిటీ ఏరియాలో తీవ్రమైన మోసం జరిగింది. అంటే జనరల్ ఫ్లాట్ బుక్ చేసేటప్పుడు క్వశ్చన్స్ లేనే లేవు, ఓన్లీ ప్రైస్ నెగోషియేషన్ తప్ప క్వాలిటీ పారామీటర్స్ వీళ్ళు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళ తరఫున భారీ మోసం జరిగింది. మరి ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఈ షియర్ వాల్ టెక్నాలజీ, ఈ రూఫింగ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో భరోసా ఉన్న మెటీరియల్స్ ఎలా, ఎప్పుడు, ఏది వాడారు అనేది ఎవడు చెప్తలేడు. ఇక్కడ భారీ మోసం జరుగుతుంది. ప్రతి 5-6 ఫ్లోర్లు 8 ఫ్లోర్లకు వెయిట్ ప్రకారం రూఫ్ థిక్నెస్ తగ్గుతుంది, షియర్ వాల్ థిక్నెస్ తగ్గుతుంది, విండోస్ విడ్త్ తగ్గుతున్నాయి. డోర్ యొక్క క్వాలిటీ సేమ్ ఉండటం వల్ల ఈ విండ్ గేల్స్ అంటే హెవీ విండ్స్ వచ్చినప్పుడు సేమ్ క్వాలిటీ యూజ్ చేసినందుకు ఇవి తట్టుకోలేకపోతుంది. అది హైరైజెస్లో పైన ఫ్లోర్స్ కాస్ట్లీ అని చెప్పి చీపెస్ట్ మెటీరియల్ యూజ్ చేసి హై ఫ్లోర్స్ అమ్మేశారు. అంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో బెటర్ క్వాలిటీ ఉంది, టాప్ ఫ్లోర్లో వర్స్ట్ క్వాలిటీ. అది కాకుండా క్వాలిటీ ఆఫ్ ఈ లిఫ్ట్స్, ఇది కూడా ఒక సర్వే జరిగింది. దాదాపు అన్ని బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా అన్ని లిఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఫిక్స్డ్ ఫార్ములా, ఎత్తు ఎంతైనా ఉండని, విడ్త్లో ఎన్ని ఫ్లాట్లైనా ఉండని, ఒక ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్లైనా ఉండని, మనం ఇచ్చేది ఇదే లిఫ్ట్స్. ఎవడు అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఇది ఫిక్స్డ్ ఫార్ములా. అతి భయంకర మోసం ఎక్కడ జరిగింది? ఈ ల్యాండ్ లొకేషన్, అంటే ఏ లొకేషన్ బిల్డర్ చెప్తున్నాడో ఆ లొకేషన్లోనే ఆ హైరైజ్ లేదు. ఈ దీంట్లో హైదరాబాద్ నంబర్ 1లో ఉంది. అంటే ఆ ఏరియాని తప్పుగా డిఫైన్ చేయటం, ఆ ఏరియా ఫలానా లొకేషన్కి ఉంటుంది అని చెప్పటం, దాని వాల్యూ పెంచడానికి ఆ లొకేషన్ పేరే చేంజ్ చేయటం. చాలామంది ఒక హై వాల్యూ లొకేషన్ సర్వే నెంబర్ ఎండ్ అవుతుంది అక్కడ అంటే, ఇది వేరే సర్వే నెంబర్లో వస్తుంటే ప్రాపర్టీ ప్రైస్ తక్కువ అడగాల్సి వస్తుందని సర్వే నెంబర్, ఆ బిల్డింగ్ సర్వే నెంబర్ చేంజ్ చేయించేసి, జస్ట్ సర్వే నెంబర్లో చేంజ్ చేసి అది పాపులర్ సర్వే నెంబర్ అంటే ఏరియాలో వేసేసుకున్నారు. ఇప్పుడు మాదాపూర్ బయట శివార్లో ఎక్కడ ఉంది, దాన్ని మాదాపూర్ సర్వే నెంబర్లు వేసేసారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎండ్ అయిపోయి ముందర ఉంది, దాన్ని తీసుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేసేసారు. ఎందుకంటే దానికి మంచి ప్రైస్ రావాలి అంటే అంత బుక్ చేశారు. దాంట్లో హైదరాబాద్ నంబర్ 1 ఉంది. నేను ఎన్నో వీడియోలు చెప్పిన, రాంగ్ లొకేషన్ చెప్తున్నారు, అక్కడ లేనే లేదా, జనాలు కొంటనే ఉన్నారు. ఇది జనరల్ మన కుక్కట్పల్లి, జూబ్లీ హిల్స్ ఏరియా, ఈ మన మాదాపూర్ ఏరియా మధ్యలో అంతా చాలా గందరగోళం ఉంది. అతి భయంకరమైన, ఎవరు పట్టించుకొని తప్పులేమంటే, అంటే తప్పు కాదు, అది విచ్చలవిడుతుంది. బిల్డింగ్ యొక్క కలర్స్,
ఇప్పుడు మనము ఈ సర్వే కూడా జరిగింది. అసలు బేసిక్ కలర్స్ మ్యాక్సిమం బిల్డర్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ యూజ్ చేశారు, ఈ కలర్స్ అన్నీ దాదాపు షేడ్స్లో అన్నీ ఒకటే ఉన్నాయి. అంటే 70 లక్షల ఫ్లాట్కు ప్రిఫరెన్స్ లేదు, 3 కోట్లు పెట్టి కొనే ఫ్లాట్కు బయ్యర్ యొక్క ఆకాంక్షలు ప్రిఫరెన్స్ లేదు. ఎక్స్టర్నల్ అయితే ఎవరు అలౌ చేయరు, వాళ్ళు ఇష్టం వచ్చింది వేసేస్తారు. ఇంటర్నల్ కూడా అసలు కాస్ట్ ప్యారిటీ, కాస్ట్ డిఫరెన్స్ చూపించి భయపెట్టి వాళ్ళకి నచ్చిన కలర్ వేసి పారేస్తారు. అంటే హై రైజెస్లో జరిగిన దగ, నేను అనుకుంటా ఈ స్లమ్లలో ఏదైనా చిన్న ఇండ్లు కట్టినా అంత దగ జరిగింది. ఈ 3 కోట్ల ఫ్లాట్కు 6 కోట్ల ఫ్లాట్కు అసలే డిఫరెన్స్ లేదు. కొన్ని చోట్ల 3 కోట్ల ఫ్లాట్కు 6 కోట్ల ఫ్లాట్కు ఓ 50 to 80 SFT డిఫరెన్స్ ఉంది కొన్ని ప్రాంతాల్లో, అంతే. మళ్ళీ సేమ్ మెటీరియల్ అంతా సేమ్. కొన్ని చోట్లేమో సబ్స్టాన్షియల్ చేంజ్ ఉంది ఎస్ఎఫ్టీలో, దాదాపు 350 SFT 450 SFT అనేట్లున్నాయి. కొన్ని చోట్లేమో 50 to 100 SFTనే డిఫరెన్స్. ఏరియా కూడా పెద్ద దూరం ఏం లేదు. మరి ఇక్కడ ఎందుకు అట్లా, అక్కడ ఎందుకు అట్లా? మంచి మెటీరియల్ ఏమైనా యూజ్ చేస్తున్నట్టు అది లేదు, సేమ్ మెటీరియల్, బల్క్ బయింగ్, సేమ్ నియర్లీ సేమ్ కలర్స్, సేమ్ సప్లయర్. 3 కోట్ల కొన్నాడు అదృష్టవంతుడు, 6 కోట్ల కొన్నాడు భయంకరమైన దురదృష్టవంతుడు. అంటే ఇప్పుడు కొన్నోళ్లకు ఏమైనా అంటే మన ఛాన్సెస్ ఉన్నాయా, ఈ మోసానికి విరుగుడు ఏమైనా ఉందా అంటే ఆల్మోస్ట్ జీరో. మీకు హ్యాండ్ ఓవర్ చేసిన క్వాలిటీలో ఉండండి, లేకపోతే మీరు సొసైటీ పర్మిషన్ తీసుకొని లేదా బిల్డర్ పర్మిషన్ తీసుకొని ఆయన ఆమోదం ఉంటే మాత్రమే లోపల మీరు కరెక్షన్స్ చేసుకోండి. బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయము. మేము కాంట్రాక్ట్లో వాల్ థిక్నెస్, పైన కప్పు రూఫ్ యొక్క థిక్నెస్ మెన్షన్ చేయలేదు. బేసిక్ ఇండస్ట్రియల్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కట్టిస్తామన్నా. ఆ స్టాండర్డ్ ఏమి ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు గత 7-8 ఏళ్ళుగా పర్టికులర్లీ గుర్గాము, హైదరాబాద్లో జరిగిన భారీ స్థాయి మోసాలను చూసి అసలు ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్లో అప్రూవల్స్ ఇస్తలేరు. రెండోది బిల్డర్స్ కూడా ఆసక్తి లేదు, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయిపోయింది. బ్యాంక్స్ కూడా ఈ హైరైజెస్ క్వాలిటీ వైపు దృష్టి సారించలేదు. కార్పెట్ ఏరియా చూసుకొని లోన్స్ ఇచ్చేసింది. క్వాలిటీతో సంబంధం బ్యాంకులకు లేనే లేదు. దానివల్ల విపరీతమైన థర్డ్ గ్రేడెడ్ ప్రాపర్టీస్ ఫైనాన్స్ ఇచ్చేసి ఈఎంఐ కట్టుకుంటా రిపేర్లు చేపించుకుంటా బతుకుతున్న వేలాది జనాలు హైరైజెస్లో ఉన్నారు. మన అదృష్టం ఏమంటే మనం గత 2 ఏళ్లుగా ఇదే విషయంపై తెలుగు భాషలో మీ అందరికీ నాణ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది. దాని ఫలాలు ఎలా ఉన్నాయో మనకి ఇంకా తెలియదు, కానీ తప్పకుండా మన ఛానల్ దీనిపై దృష్టి సారించి చాలా మందిని ఎడ్యుకేట్ చేసింది. ఈ సర్వే
అందరికీ వార్నింగ్ దిక్సూచి. బయ్యర్ యొక్క పర్యవేక్షణ లేకుంటే మీకు దక్కేది ఇదే క్వాలిటీ. మీరు ఎంత ప్రైస్ పెట్టినా ఆ ప్రైస్ ఫ్లాట్స్లో రిఫ్లెక్ట్ కాదు. ఈ నాసి రకం మెటీరియల్ వల్ల ఒక 5-6 ఇయర్స్ తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ నేను ఒక వీడియోలో చెప్పిన ఆల్మోస్ట్ 40% అయిపోతుంది. అంటే మెయింటెనెన్స్ కాస్టే భయంకరంగా తయారవుతుంది. అమ్యూనిటీస్, దాని రిలయబిలిటీ మెయింటెనెన్స్ పై ఆధారపడి ఉంటుంది అని ఒక చిన్న ట్యాగ్లైన్ పెట్టి బిల్డర్ ఎస్కేప్ అయిపోతాడు. అంటే నేను ఉండే వరకు బాగా మెయింటైన్ చేసినా నేను జరగంగానే నేను బాధ్యుడిని కాదు. ఈ సర్వేలో జిమ్ ఎక్విప్మెంట్ పై ఒక సర్వే జరిగింది. అమ్యూనిటీస్లో బాగా డబ్బా కొట్టుకునే జిమ్ములు కదా, ఈ జిమ్ ఎక్విప్మెంట్ పై సర్వే చేస్తే ఈ రిఫర్బిష్డ్ అంటే ఎవరో వాడుకున్నా లేదా స్లైట్ డ్యామేజెస్ ఉన్న మెటీరియల్ దాదాపు 60% అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఉన్న హై రైజెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవడు పోయి అక్కడ ఎక్విప్మెంట్ క్వాలిటీ అయితే చెక్ చేయడు కదా, ఉన్నదా ట్రెడ్మిల్ ఉందా. స్విమ్మింగ్ పూల్ క్వాలిటీ చాలా హై రైజెస్లో స్విమ్మింగ్ పూల్ క్వాలిటీ సీపేజెస్ ఉన్నాయి. అంటే క్రాక్స్ వచ్చి భూమిలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. క్వాలిటీ ఆఫ్ వాటర్ అది దాని ఫ్రీక్వెన్సీ అంటే క్లీనింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ చెడిపోయింది. దానికి కారణం అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అంటే గ్రౌండ్ వాటర్ లేక ట్యాంకర్లతో నీళ్ళు లేపించి ఆ ట్యాంకర్ నీళ్ళు ఎక్కడివో దేవునికే తెలుసు. అంటే అడుగడుగున మోసం జరుగుతూనే ఉంది. కాస్ట్ ఏం తక్కువ లేదు, కాస్ట్ అలాగే పెట్టుకొని మార్జిన్స్ తినే కక్కుర్తి ఈ బిల్డర్లను అధ్వానపు క్వాలిటీ అల్ట్రా లగ్జరీ ప్రైస్లో మెజారిటీ పీపుల్కి అంటించడం జరుగుతుంది. ఈ పెయింట్లు కానివ్వండి, ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్, కిచెన్ ఫిట్టింగ్స్, ఇవన్నీ దాదాపు 15% మంది, అంటే 100 ఫ్లాట్లు కొంటే 15% మంది పట్టుబట్టి వాళ్ళ ఖర్చుతో అన్నీ చేంజ్ చేయించుకున్నారు. అంటే ఈఎంఐ కట్టుకుంటూ మళ్ళీ ఈ ఖర్చు భరించారు. ఇదంతా సైలెంట్ సఫరాస్. వీళ్ళంతా బయట చెప్పుకుంటే కోట్లు పెట్టి కొని మళ్ళీ రిపేర్ చేపిస్తున్నామంటే సిగ్గు అవుతుంది. మరి బిల్డర్ని అప్రోచ్ అవుదామంటే బిల్డర్ తన పత్రంలో ఏం రాయలేదు, ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఇస్తా అన్నాడు, ఇచ్చేసాడు, అయిపోయాయి. దయచేసి ఇప్పుడైనా హై రైజ్ కొనేవాళ్ళు, నా ఛానల్లో 100 వీడియోలు ఉన్నాయి. మీరు హై రైజ్లో ఫ్లాట్ కొనేటప్పుడు క్వాలిటీ పారామీటర్స్, ఏరియా ఎలా చెక్ చేసుకోవాలి, ప్రైస్ ఎట్లా నెగోషియేట్ చేయాలి, ఎంతవరకు నెగోషియేట్ చేయాలి, అసలు మీరు హై రైజ్లో ఎందుకు కొనాలి అని ఒక ప్రశ్నకు బలమైన ఆన్సర్లు నా 100 వీడియోల్లో ఇచ్చిన. దయచేసి ఇప్పుడైనా ప్రజలు కళ్ళు తెరవాలి. అయినంత స్టాండ్ అలోన్ వైపు వెళ్ళండి, లేదా ప్లాట్ తీసుకొని లేటుగా అయినా మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోండి.
లొకేషన్ పరంగా దూరం పోయి హైరేజ్లో ఇరుక్కుపోకండి. ప్రీమియము, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ మధ్యలో దాంట్లో తేడా తెలుసుకుంటారు అని అందరినీ కోరుకుంటూ ఈ వీడియో ఒక హెచ్చరికగా, ఒక నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరందరూ కొద్దిగా కళ్ళు తెరిచి కష్టపడితే మీ లక్షలాది డబ్బు ఈ మెయింటెనెన్స్లో, ఈ కరెక్షన్స్లో, ఈ రిపేర్లలో ఖర్చు కాదు. మీరు సంపాదించిన డబ్బు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఈఎంఐలు కట్టడానికే ఇబ్బంది పడుతున్న జనాలకు ఈ రిపేర్లు, మెయింటెనెన్స్ బెడద తలకు మించిన భారంగా మారి ఈ బయింగ్ కమ్యూనిటీకి ఒక హెచ్చరికగా మారుతుంది అని భావిస్తూ నమస్కారం.